సో కొత్తగా ఇల్లు కొన్నాం. ఫర్నిచర్ చూస్తే మీరు మామూలుగా లేదు కదా, ప్రైస్లు అయితే అదిరిపోయాయి అనమాట. మా పాకెట్స్ అన్ని ఎంటీ అయిపోయాయి. సో మీరు కూడా ఇంత మంచి లివింగ్ థీమ్ లో కాసేపు ఉండాలి అనుకుంటే ఐకియాకి వచ్చేయండి. సో ఐకియా ఇక్కడికి ఎవరు వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఒకటి, ఇల్లు కడదాం, లోపల ఇంటీరియర్ డిజైన్ని ఎలా డిజైన్ చేపిద్దాం అనే ఆలోచనలో ఉన్నవాళ్ళు. రెండు, ఇల్లు కట్టేసి లోపల ఫర్నిచర్ని ఏ థీమ్లో తీసుకుంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఐకియాని విజిట్ చేయాలి. హలో మై డియర్ లవ్లీ వ్యూవర్స్, ఈ 2 5 రూపాయల కాయిన్స్ తోటి ఐకియా లోపల నేనేం కొన్నానో తెలుసా? తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ దాకా చూడండి. సో ఐకియాలో 149 రూపీస్కి అసలు ఏమన్నా కొనగలమా? ఒకవేళ కొంటే ఎన్ని ఐటమ్స్ కొనగలం? అసలు ఐకియాలో అన్నిటికంటే కాస్ట్లీ ఐటమ్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఓకే మై డియర్ లవ్లీ వ్యూవర్స్, ఇక్కడ నుంచి ఐకియా షాపింగ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మీకు ఐకియా రూట్ మ్యాప్ కనిపిస్తుంది. ఇంకా అలా పైకి వెళ్ళిపోగానే ఒక ఇంట్లో ఎన్ని రూమ్స్ అయితే ఉంటాయో ప్రతి థీమ్ ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇది మెయిన్ ఎంట్రీ కాబట్టి అన్ని ఇక్కడ ఒక ఇల్లు ఆర్డర్ లో సెట్ చేసి పెట్టేశారు. సో మనం ఒక్కొక్క థీమ్ ని చూసుకుంటూ లోపల ప్రైజెస్ అనేవి తెలుసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. సో ఇంకా ఈ వీడియోలో నేను ఐకియాలోనే ఎక్సలెంట్ గా ఉండే ఒక లివింగ్ ఏరియా థీము, బెడ్రూమ్ థీము, కిచెన్ థీము, బాత్రూమ్ థీము, ఇంకా వాటి లోపల పెట్టుకునే ఐకియాలో ఉండే ఎక్సలెంట్ ఫర్నిచర్స్ అన్ని కలిపి చూపిస్తాను. సో స్టార్టింగ్ లో ఈ ప్రైజెస్ చూస్తున్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ 10 రూపీస్ ది పక్కన పెట్టు, అసలు 149 రూపీస్ కైనా నాకు ఇక్కడ ఒక 5 ఐటమ్స్ అయినా వస్తాయా, నేను కొనగలనా అని. సో ఇంకొంచెం అలా ముందుకు రాగానే మన లివింగ్ ఏరియాని ఇంకొంచెం అందంగా చూపించేదానికి చాలా అంటే చాలా సోఫా సెట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఐకియా వరల్డ్లోనే చాలా సక్సెస్ఫుల్ బిజినెస్గా రన్ అవుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, మీరు ఇక్కడ ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు అది అసెంబుల్ చేసి మీకు ఇవ్వరు, మీరు ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మీ చేతులతో మీరే బ్లూ ప్రింట్ ఓపెన్ చేసి నట్స్ అన్ని బిగించి అసెంబుల్ చేయాలన్నమాట. నాకైతే ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే లోయెస్ట్ ప్రైస్ ఇదే. అలా అసెంబుల్ చేయకుండా ఇవ్వడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కస్టమర్స్ కి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం కోసం, అండ్ రెండోది ఏంటి అంటే దాన్ని డెలివరీ చేసేదానికి చాలా స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది కదా, ఆ స్పేస్ నంతా తగ్గించడం కోసం కూడా ఇలా చేస్తుంది అనమాట. ఇక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టారనమాట. ఈ ఎల్ఈడి స్క్రీన్ లో మీకు ఎంత మెజర్మెంట్స్ లో కావాలి, ఎంత ప్రైస్ లో కావాలి, ఎలాంటి డిజైన్ లో కావాలని కూడా డీటెయిల్ గా ఉంటది. సో ఐకియాలో ఉన్న అన్ని బాల్కనీ థీమ్స్ లో దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. సో ఇలా మనం ఒక్కొక్క థీమ్ ని దాటుకుంటూ ముందుకు వెళ్తుంటే ఆ థీమ్ లో చూసిన ఫర్నిచర్స్ అన్ని మనకి తర్వాత కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు ఏదైనా థీమ్ లో ఫర్నిచర్ నచ్చి ఆ ఫర్నిచర్ కావాలి అనుకుంటే అక్కడే సపోర్ట్ థీమ్ ఉంటది అనమాట. వాళ్ళకి చెప్పినట్టయితే వాళ్ళు మిమ్మల్ని అక్కడి నుంచి నావిగేట్ చేస్తారు. నాకు చాలా అంటే చాలా నచ్చిన థీమ్కి వెళ్తున్నాము. సో ఐకియాలో ఉన్న అన్ని లివింగ్ రూమ్ థీమ్స్ లో దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. సో ఎలా ఉంది థీమ్? అదిరిపోయింది కదా. దీని తర్వాత ఆఫీస్ థీమ్ వస్తుంది, అది మాత్రం చూసారంటే ఫ్లాట్ అయిపోతారు ఆ థీమ్ కి మీరు. ఆఫీస్ స్పేస్ థీమ్ లో ఐకియాలో ఉన్న అన్నిట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. సో ఇది ఒక ఆఫీస్ థీమ్ అన్నమాట. ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు? హలో. ఈ రూమ్ లో ఉన్న ప్రతి దానికి సపరేట్ గా బిల్ ఉంటది. సో ఈ ఫ్లవర్స్ కొనాలన్నా దీనికి కూడా సపరేట్ గా బిల్ ఉంటది అనమాట. ఈ కుండీ కొనాలన్నా దీనికి కూడా సపరేట్ గా బిల్ ఉంటుంది. ఈ స్టాండ్ కొనాలన్నా సరే దీనికి సపరేట్ గా బిల్ ఉంటుంది. నేను కూర్చున్న చైర్ కొనాలన్నా సపరేట్ గా బిల్లు, చైర్ లోకి వేసిన దీనికి కూడా సపరేట్ బిల్. అది సో డెలివరీ సర్వీసెస్ అన్ని సపరేట్ గా వేసి మనకి ఇలా బిల్ ఇచ్చేస్తాం అనమాట. ఈ 5 ఒకటే కలిపి 36,300. ఇల్లు సపరేట్, బి సపరేట్ గా 20,900. సో ప్రతిదీ సపరేట్ గా బిల్ ఉండదు, 2 కలిపి అయితే ఉండదు.
సో ఏంటి ఫుడ్ మేట్, నువ్వు రూట్ మ్యాప్ లేకుండా మొత్తం తిరిగేస్తున్నావు అంటే, ఐకియాలో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక థీమ్ నుంచి ఇంకో థీమ్కి ఆటోమేటిక్గా కనెక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. నువ్వు వెళ్ళిన థీమ్కి మళ్ళీ రావు, ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే తప్ప. కావాల్సిన విండోస్ అనమాట ఇవి. సో మనకి ఏ స్టైల్లో కావాలో ఆ స్టైల్లో జస్ట్ ఒక దాని ప్రైస్ చూద్దాం. 3200 అండి. సో ఇంకా ఇట్లాగా మీకు ఏ ప్రైస్ లో కావాలో ఆ ప్రైస్ లో, మీకు ఎలాంటి డిజైన్ లో కావాలో అలాంటి డిజైన్ లో దొరికేస్తాయి. నచ్చిన సెకండ్ మోస్ట్ థీమ్ అయితే ఇదే. చూడండి ఎంత బాగుందో ఒకసారి. సో దీని ప్రైస్ చూసుకోండి 1250 అంటే. జనరల్ ఏరియాకి వచ్చేసి సింపుల్ డైనింగ్ టేబుల్ అండ్ దీనికి అటాచ్డ్ చైర్స్ ప్రైస్ 595. సో ఇప్పుడు బాల్కనీలో బార్ సెటప్. అబ్బా రైమింగ్ అదిరిపింది, నేను రైటర్ అయిపోతానేమో. అండ్ టేబుల్ ప్రైస్ వచ్చేసి 19,900 అనమాట. అండ్ ఒక్క చైర్ ప్రైస్ వచ్చేసి 5,990 రూపీస్ అనమాట. సో ప్రైస్ చూడండి 32,900 అంట. బిల్డ్ క్వాలిటీ మామూలు. సో ఎగ్జాక్ట్లీ 149 రూపీస్కి అయితే చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి, కానీ ఆ 149 రూపీస్ కన్నా లోపల ఉండే ఐటమ్స్ నాకు ఇప్పుడు దాకా కనపడలేదు అనమాట. సో నా పాటికి నేను ఐకియా మొత్తం తిరిగేసి మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. అదేంటి అంటే, సో అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఇంకో 30 minutesలో ఐకియాని క్లోజ్ చేస్తున్నాడంట. నేనైతే ఇంకా 149 రూపీస్కి ఎన్ని ఐటమ్స్ వస్తాయో ఇంకా సరిగ్గా కనిపెట్టలేదు. అండ్ ఆ 5 రూపీస్ కాయిన్స్కి ఏదైనా కొనగలనా అంటే ఇంకా ఒక్కటి కూడా దొరకలేదు. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదనమాట. సరే ఇంక ఏదైతే అదైందని చెప్పి ఫాస్ట్గా ఐకియా మొత్తం తిరగడం స్టార్ట్ చేశాను. కిచెన్ థీమ్స్ చేసాం. సింపుల్ గా కిచెన్ థీమ్స్ చేస్తాము. కావాల్సిన ఐటమ్స్ అన్నిటికీ ఇక్కడే ప్లేస్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట. ఉన్న హాఫ్ అన్ అవర్లో ప్రతి థీమ్కి వెళ్ళి 149 రూపీస్కి లోపల ఏం ఐటమ్స్ వస్తాయి అని తెలుసుకోవాలి అంటే అస్సలు కుదరదు, ఇంపాసిబుల్ అనే చెప్తాను. కానీ అనుకున్న పనిని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి కాబట్టి కనిపించిన ప్రతి ప్రైస్ ట్యాగ్ అలా చూసుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఉన్న అన్ని కిచెన్స్ థీమ్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇక్కడంతా కిచెన్ కి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి అన్నమాట. సో టైం ఇంకా 20 minutes కంటే తక్కువగానే ఉంది. ఈ 20 minutesలో నేను కనీసం 2 నుంచి 3 149 రూపీస్ లోపల ఉండే వస్తువుల్ని కనిపెట్టాలని చెప్పి ఘోరంగా తిరుగుతున్నాను అనమాట. సో కిచెన్ థీమ్స్లో నుంచి అలా ముందుకు రాగానే ఇక్కడ మనకి వాష్రూమ్ థీమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఫైనల్గా 149 రూపీస్ లోపల ఉన్న వస్తువుని కనిపెట్టాను అనమాట. ఇదే అది. దీని ప్రైస్ వచ్చి 69 రూపీస్. బెడ్రూమ్ థీమ్స్కి వచ్చేసాం. బెడ్రూమ్ థీమ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. వీటిల్లో బెస్ట్ పికప్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడే బెడ్రూమ్ థీమ్స్ నుంచి అలా ముందుకు రాగానే బెడ్రూమ్లో కావాల్సిన ఫర్నిచర్ అంతా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ ఒక టేప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ టేప్ తీసుకొని మీకు సరిపోయే మెజర్మెంట్స్లో కావాల్సిన ఫర్నిచర్ని కొనుక్కొని ఇంటికి హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. పిల్లల బెడ్రూమ్స్. బార్బీ గర్ల్ థీమ్, బార్బీ బాయ్ థీమ్. సాఫ్ట్ ఐస్ 299 అంట. చిల్డ్రన్ బెడ్రూమ్స్ని దాటుకొని ముందుకు రాగానే ఐకియాలో ఉండే రూమ్ థీమ్స్ అన్నీ ఇక్కడతో ఎండ్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ 149 అంట.
ఇంత తిరిగిన తర్వాత ఖచ్చితంగా ఆకలేస్తుంది కాబట్టి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అరేంజ్ చేశారు. రేట్లు కొంచెం భారీగానే ఉంటాయి. ఫుడ్ కోర్ట్ నుంచి అలా కిందకి రాగానే ఇప్పుడు దాకా మీరు పైన ఏ అయితే థీమ్స్ చూసారో అక్కడున్న థీమ్స్ లోపల ఉన్న ప్రతి వస్తువు ఇక్కడ ఉంటుంది అనమాట, ఫర్నిచర్స్ తప్ప. అక్కడ లేని వస్తువులు కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఉంటాయి. ప్రజెంట్ మనం ఇప్పుడు కిచెన్లో వాడుకునే వస్తువుల దగ్గర ఉన్నాం అనమాట. ఒక బ్లాక్కి 399 ఎగ్జాంపుల్కి పేరేసేసి అలా వదిలేస్తాడనమాట. ఆ బ్లాక్లో మొత్తం 399 రూపీస్ సంబంధించిన వస్తువులన్నీ అరేంజ్ చేసి పెట్టేసి ఉంటారు. అండ్ ఫైనల్లీ మనకి సెకండ్ ప్రోడక్ట్ దొరికింది 149 రూపీస్ లోపల. ఇది వచ్చేసి షూ బ్యాగ్స్ అనమాట 49 రూపీస్కి. దీన్ని దాటుకొని ఇంకొంచెం ముందుకు రాగానే ఇంకో ప్రోడక్ట్ కనపడింది. అది వచ్చేసి ప్రైస్ 59 అనమాట. అది ఎందుకు యూజ్ చేస్తారంటే సాక్స్లు వంగి వేసుకోకుండా నిలబడి వేసుకునే దానికి యూజ్ చేస్తారు. ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ లైట్ కలెక్షన్స్ అయితే మామూలుగా లేవు. బెడ్రూమ్ నుంచి బయట వాడుకునే లైట్స్ కానీ టేబుల్ మీద వాడుకునే లైట్స్ కానీ ప్రతిదీ చాలా డిజైన్గా చాలా స్టైల్గా ఉన్నాయన్నమాట. కలెక్షన్ చూసుకొని ముందుకు రాగానే డోర్ మ్యాట్స్, వాల్ క్లాక్స్, ఫోటో ఫ్రేమ్స్, మిర్రర్స్, ఆర్టిఫిషియల్గా ఉండే చెట్లతో పాటు రియల్గా ఉండే చెట్లు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. ఎన్నంటే అన్ని రకాల కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. సో క్రిస్మస్ దగ్గరలో ఉంది కాబట్టి మన ఇంటిని అందంగా డెకరేట్ చేసేదానికి చాలా అంటే చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాల క్యాండిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఫైనల్లీ 10 రూపీస్ ఐటమ్ దొరికింది అనుకుంటున్నారా? అంత లేదు, దాని రియల్ ప్రైస్ ఎంత ఉంది. IKEAలో షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం కవర్ చేసాము ఈ వీడియోలో. సో మీరు ఇప్పుడు చూస్తున్నది IKEA వాళ్ళ వేర్ హౌస్ అనమాట. ఇది ఎండింగ్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచే మీ ఇంటికి ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ అవుతాయి అనమాట, మీరు ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటే. అండ్ ఏదైనా ప్రోడక్ట్ డెలివరీ చెయ్యాలి అంటే వాటికి సపరేట్గా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. కొన్నిటికి అసెంబుల్తో పాటు కలిపి ఉంటుంది అనమాట. ఇంకా ముందుకు రాగానే బిల్లింగ్ కౌంటర్. ఇక్కడ మన ప్రోడక్ట్స్కి మనమే డైరెక్ట్గా బిల్ వేసుకొని ఆన్లైన్లో పే చేసేసి బయలుదేరుతూ ఉండొచ్చు అనమాట. అండ్ బిల్లింగ్ కౌంటర్ నుంచి బయటికి రాగానే ఎదురుగా మనకి ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిట్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే IKEAలో అన్నిటికంటే కాస్ట్లీ వస్తువు. IKEAలో షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసాం. 149 రూపీస్, 150 రూపీస్కి ఒకటో రెండో మూడు ఐటమ్స్ తప్ప ఎక్కువ రావట్లేదు. ఈ 5 రూపాయల కాయిన్స్కి అయితే ఏది రాలా, ఒకటంటే ఒక్కటి కూడా రాలా. గుమ్ముగా ఇంక పాకెట్లో పెట్టుకొని పోవడం అనమాట.